అదే ₹1,00,000 కళ్యాణ ₹1,00,000 బట్టి పెళ్లి అయిపోవాలి. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చేసినట్టుగా నేను బీజీ పెట్టుకుంటా, పాటలు పెట్టుకుంటా, ఓ ఇల్లు అనుకుని చూడు పండుగ అన్నట్టు చూసుకుంటే అప్పుల పాలవుతాను. అప్పుల పాలైన తర్వాత మళ్ళీ మీకు ఎవరు కూడా ఆదుకో ఉన్న ఎమ్ముకోవాల్సి వస్తే వడ్డీ సరిపోక. కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉన్నంతలో మెదులుకోవాలి. సింపుల్ గా మనం ఎక్కడికి వెళ్ళి సంసారం సుఖంగా ఉండాలి. అప్పుల పాలు రాకండి. నాకు తెలుసు అప్పుల బాధ ఏందో. వడ్డీ కట్టలేక వస్తాం మనం. రూపాయి వడ్డీ, ₹4 వడ్డీ, ₹5 వడ్డీ అవసరాన్ని కొంచెం తెచ్చుకుంటారు కాబట్టి అట్లా అవసరం పోకండి. ఉన్నంత మట్టికి మెదులుకుందాం. కాబట్టి ఫంక్షన్ హాల్ దగ్గర కూడా అవన్నీ కూడా మీరు బాసాలు కొనలేదు. ఆ బాసాలు కుర్చీలు కొనండి. పెద్దలకు చెప్తున్నా, చక్కగా వాళ్ళు వస్తారు, పెళ్లి చేసుకొని పోతారు. ఆ ఫంక్షన్ హాల్ దానికి చక్కగా రావడం, పెళ్లి పిల్లగా తీసుకొచ్చడం, పెళ్లి పిల్లని తీసుకురావడం, అది తయారు చేయడం, అక్షంతలు అయితే భోజనం చేసి పంపించడం. కాబట్టి ఆ ఫంక్షన్ హాల్ నుంచి కూడా ఆ విధంగా ఇంటున్నారా పెద్ద మనుషులు అందరూ. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోవాల్సి కోరుకుంటూ, ఉగాది మనకి ఏప్రిల్లో వచ్చిన నూతన సంవత్సరం, ఇంగ్లీష్ నూతన సంవత్సరం రేపు మొదలవుతుంది. కాబట్టి మీ అందరికీ భగవంతుడు అన్ని విధాలుగా మీ కుటుంబాలకు ఆనందాన్ని, సంతోషాన్ని అన్ని విధాలుగా వాళ్ళకు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.